అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్లో నిన్న కాక మొన్న చూసాం వాడెవడో చంద్రం దొంగల దొంగ వాడు హీరో అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు ప్రచారంలోకి రావడంతో ఈ ఇష్యూపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి నేను నెగటివ్ గా మాట్లాడతానా, అవసరం లేదు, నేను అలా అంటానా, నా బిడ్డండి వాడు, నాకు కొడుకు లాంటి వాడు. అల్లు అర్జున్ ఐ లవ్ యూ. ఆ వార్తలు చూసి నాకు నవ్వొచ్చింది. పోనీలే, ఇంతకాలానికి 48 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది మనం ఏదో నెగటివ్ గా మాట్లాడానని కలరిచ్చాడు. ఆ రాసిన వాడెవడో తెలిస్తే పుష్ప 2లో హీరో దొంగ అని నేను అన్నట్లుగా రాసేశాడు. ఓరి పిచ్చినా పుచ్చి, నేను అన్న ఉద్దేశం అది కాదు అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను హీరోగా ఇన్నేళ్ల నుంచి ఉన్నా, రెగ్యులర్ హీరోని కాదు. లేడీస్ టైలర్ నుంచి నిన్నగాక మొన్న వచ్చిన కల్కి లగ్గం వరకు ఎన్నో సూపర్ హిట్స్ చేశాను. అసలు ఈ ఫంక్షన్లో నేను మాట్లాడింది ఏంటి? నేను హీరోనా? లేడీస్ టైలర్లో నేను హీరోనా? వాడో సన్నాసి. అప్పుల అప్పారావు హీరోనా? వాడు వెధవ. ఏప్రిల్ 1న విడుదలలో దొంగ అంటే ఇలాంటి సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్ని హీరోగా తీసుకొని ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చా. నేను దొంగ అంటే దొంగోడు అయిపోతాడా? పైగా ఎవరు? అల్లు అర్జున్ నా బిడ్డలాంటోడు. ఐ లవ్ దట్ ఫెలో. బన్నీ నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే షూటింగ్ దగ్గర గురువు గారు అంటూ ఉంటాడు. జులై సినిమా ఈవెంట్లో గురువు గారు నాకు ఎంతో నేర్పారు అంటూ ఓపెన్ గా చెప్పారు. అల్లు అర్జున్ జర్నీ చూస్తే జులై సినిమాకి ముందు, జులై తర్వాత అని అంటాను. కావాలంటే చెక్ చేసుకోండి అని తెలిసిపోతుంది. అతను నన్ను ఎంతో ప్రేమిస్తాడు. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడనేది నేను మాటల్లో చెప్పలేను. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గురువు గారు నాకు అవార్డు వచ్చింది గురువు గారు అంటూ చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. మనం చేసే క్యారెక్టర్ని మనం కన్విన్స్ చేయగలిగితే అవతలి వాళ్ళు ఎవరైనా కన్విన్స్ అవుతారు. వాడెవడో అజ్ఞానంతో, అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లానని చూసినా మీరు పొరపాటున కూడా వెళ్ళొద్దు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అసలు పుష్ప 2 లాంటి సినిమా తీయడం ఎవరి వల్ల అవుతుందండి? పైగా అది నాన్నకు ప్రేమతో సుకుమార్ తీసిన సినిమా. వాళ్ళిద్దరూ కలిసి మామూలు సినిమా చేశారా? ఎవరు పడితే వాళ్ళు పుష్ప సినిమా చేయమనండి, చూస్తాను. అది అసాధ్యం, ఎవడి వల్ల కాదు. వాళ్ళిద్దరూ నిజంగానే సాధించారు అని అన్నారు. ఇక నేషనల్ అవార్డు మీరనుకున్నంతగా ఈజీ కాదు. అది కొట్టాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలి. ఆ రోజున ఎంత సంతోషపడిపోయాం. అందరం అర్జున్ని పైకి ఎత్తేసాం. హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్. నువ్వు ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటే నేను లైక్ చేయకుండా ఎలా ఉంటానండి? వాడెవడో చాలా తక్కువగా ఆలోచించాడు. మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. నా గురించి తెలిసిన వాళ్ళు అయితే అలా రాయరు. కాబట్టి నన్ను కూడా మీలో ఒక వ్యక్తిగా చూడండి. అల్లు అర్జున్ ఐ లవ్ యూ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.